ఎన్నికలు అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారు, జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్న నాయకులే. కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. సార్, బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు, ఆయన దుబాయ్ వెళ్లారు అని చెప్పి రకరకాల ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉంటే, దోచుకున్నది దాచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు అనేసి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎందుకు సార్ అంటే ఇదంతా సోషల్ మీడియాలో పనికిమాల క్యాంపెయిన్లు రెండు పార్టీలు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు లోకేష్ గోప్యంగా వెళ్ళడం సాధ్యమవుతుందండి? పాస్పోర్ట్ లేకుండా ఎవరైనా బయట దేశాలకు వెళ్ళగలరా? వెళ్ళరు కదా సార్. పాస్పోర్ట్ పైన వీసా లేకుండా వెళ్ళగలరా? ఎట్లా సార్ ఈ మీడియా కూడా ఏ స్థాయికి దిగజారిందంటే గోప్యంగా వెళ్తారు. గోప్యంగా ఎట్లా వెళ్తారండి విదేశాలకు? అంటే ఓపెన్ గా చెప్పలేదు అని చెప్పి ఓపెన్ గా చెప్పడం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకోవాలా? ఓపెన్ గా చెప్పడం అంటే వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది కదా సార్. వాళ్ళ షెడ్యూల్ ప్రైవేట్ విజిట్ వెళ్తారు. షెడ్యూల్ నేను అమెరికా వెళ్ళండి చెప్పిన ప్రైవేట్ విజిట్ పబ్లిక్ అఫీషియల్ విజిట్ ఏమో చెప్తారు. ప్రైవేట్ విజిట్లు ఫ్యామిలీ విజిట్లు చెప్పరు కదండి. చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా, వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా. అది మీకు ఎవరికి తెలియదు. గోప్యం వేరు, చెప్పడం వేరు, రెండింటి మధ్య తేడా ఉంది. అధికారిక విజిట్ మీద వెళ్ళినప్పుడేమో చాలా క్లియర్గా ఎక్కడికి పోయారో తెలుస్తుంది. సో ప్రైవేట్ విజిట్ మీద పోతారు. ప్రైవేట్ విజిట్ మీద పోయినప్పుడు చెప్పలేదు అనే ప్రశ్న రాదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేష్ గోప్యంగా వెళ్ళారంటే నాకు అంతకన్నా అరాచకత్వం ఇంకోటి కనబడదు. గోప్యంగా ఎట్లా వెళ్తారని? పాస్పోర్ట్ వీసా తెలియదా మీకు? ఇమ్మిగ్రేషన్ నెట్ దాటకుండానే వెళ్తాడు ఎయిర్పోర్ట్ల నుంచి. ఎయిర్పోర్ట్లో సీసీటీవీలు ఉండవా? అంతర్జాతీయంగా అలా అయితే గోప్యంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కేసు పెట్టి ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చారనుకోండి, ప్రపంచంలో ఎక్కడున్నా పడుకుంటారు కదండి చంద్రబాబు నాయుడు లోకేష్ను. మరి ఎందుకు చేయడం లేదు వైఎస్ఆర్ కానీ? నిజంగా వాళ్ళు నమ్మితే గోప్యంగా వెళ్ళాడు, ఏదైనా తప్పుడు పనులకు వెళ్ళాడంటే ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వండి కేసు పెట్టి. ఇంకా ప్రభుత్వం జగన్దే కదండి. సో లాజిక్ లేని విమర్శ కదా. సో సీసీటీవీ కెమెరాలలో ఉండరా అండి? ఇప్పుడు నువ్వు వెళ్తాడు దుబాయ్ వెళ్తాడు, ఎయిర్పోర్ట్లో కనబడాడు ఎవరికి? సీక్రెట్గా ముసుగేసుకొని వెళ్తాడు చంద్రబాబు నాయుడు లోకేష్. సో అబ్సల్యూట్ ట్రాష్ది నిజంగా. మీడియాలో నేను కొద్ది రోజులుగా చూస్తున్నా, వాస్తవంగా మాట్లాడడానికి కూడా ఇష్టం లేక మాట్లాడాను. అలాగే జగన్మోహన్ రెడ్డి దోచుకునేది దాచుకోవడానికి వెళ్తున్నాడు. భారతదేశంలో అధికారంలో ఉన్నది ఎవరు? మోడీ కదా. బీజేపీ ఎక్కడుంది? టీడీపీతో ఎన్డీఏలో లేదా? దాచుకోవడానికి దాచుకోవడానికి డబ్బులు పట్టుకొని వెళ్ళగలుగుతారండి వాడు ఎయిర్పోర్ట్లో? 500 కోట్లు పట్టుకొని ఎయిర్పోర్ట్లో పోతారా? నాకు నాకు అర్థం కాని అంశం. లేదు ఒక 200 కిలో బంగారం పట్టుకొని వెళ్తాడా జగన్? అసలు ఏమైనా లాజిక్ ఉందా? పోనీ దాచుకోవడానికి వెళ్తే నీకు కేంద్ర సంస్థ నిఘా సంస్థలు ఉండవా? సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఏజెన్సీస్ అని ఉంటాయి కదా. వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి పైన. చంద్రబాబు నాయుడు వెళ్ళి మోడీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. అలా జగన్మోహన్ రెడ్డి దాచుకున్నదంతా ఒక 5,000 కోట్లు పట్టుకొని పోతున్నాడు, పట్టుకొని అనాలి కదా. మరి ఎందుకంటే లేరు? జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో వెళ్ళాడు కదా. కోర్టు ముందు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి అసలు దోచుకున్నదంతా దాచుకోవడానికి వెళ్తున్నాడు. ఆయన గెలవ చేయకండి తెలుగుదేశం అడిగిందా? కోర్టులో ఇంప్లీడ్ అయిందా? ఆయన పర్మిషన్ ఇవ్వకండి, ఆయన దీని కొరకు వెళ్తున్నాడని. సో ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని అడిగిందా కోర్టు? తెలుగుదేశం పార్టీ. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ ఎవరిదని? మోడీ ప్రభుత్వం కాదా? పాస్పోర్ట్ ఆఫీస్ ఎవరిని ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాదా? సో నిజంగానే తెలుగుదేశం నమ్మింది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి దోచుకున్నది దాచుకోవడానికి వెళ్తున్నాడని నమ్మారనుకోండి. పాస్పోర్ట్ సీజ్ చేయమని ఒక చిన్న అప్లికేషన్ పెట్టారా? ఒక చిన్న లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. సింపుల్గా పాస్పోర్ట్ సీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళలేడు కదా. సో లాజిక్ ఏంటి అసలు? నిజంగా అర్థం కాని లాజిక్ కదా ఇవన్నీ. వైసీపీ టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి జరుపుతున్నటువంటి ఒక అరాచక క్యాంపెయిన్ ఇది. చంద్రబాబు నాయుడు వెళ్ళినా జగన్ వెళ్ళినా ప్రపంచానికి తెలియకుండా ఎక్కడో రహస్యంగా వెళ్ళడం సాధ్యం కాదు. గోప్యత అనేది ఉండదు. ప్రైవేట్ విజిట్లో వెళ్ళినప్పుడు అఫీషియల్గా ఏ ఊరు వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు అనేది పబ్లిక్గా రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి. తెలియకుండా ఎందుకు ఉంటుంది? నీకు అధికారులు తెలియకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళాడంటే ఏ అధికారి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ అధికారులు అని చెప్తారు ఎక్కడున్నాడు. సో లండన్లో ఉన్నాడా, యూరోప్లో ఎక్కడున్నాడని. సో అడ్రస్ అవన్నీ ఇచ్చుకుంటూ పోరు కదండి. ఆయన పర్సనల్ యాక్టివిటీకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా నాకు తెలిసినంత వరకు. అఫీషియల్ ప్రోగ్రాంలు కాదు. అఫీషియల్ ప్రోగ్రాంలు కానప్పుడు
అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీ చెప్పిందేమన్నా మేము పలానా చోటుకే పోతున్నామని అంటే మొత్తం ఇచ్చినది ఎంత ఇచ్చి మీరందరూ రండి అని చెప్తారా? సాధ్యం కాదు కదా అది. సో అందువల్ల రెండు వైపులా కూడా జరుగుతున్న ఈ క్యాంపెయిన్ అర్థం లేని క్యాంపెయిన్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి దాచుకోవడానికి వెళ్తారంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి, ఆయనకు ఉన్న ఇంటర్నేషనల్గా ఇన్ఫార్మ్ చేయాలి, కేంద్ర సంస్థలు పట్టుకోవాలి. కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయండి? నిద్రపోతున్నాయా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లు దాచుకోవడానికి వెళ్తుంటే కేంద్ర నిఘా సంస్థలు వెంబడించవా? అసలు ప్రాక్టికల్గా సాధ్యమా అది? అది చంద్రబాబు నాయుడు రహస్యంగా ఆయన వైసీపీలు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన షెల్ కంపెనీల కొరకే వెళ్తున్నాడు అనుకోండి, మీరు యూ ఫైల్ కేస్. ప్రభుత్వంలో అధికారులు మీరే ఉన్నారు కదా. సో వెళ్ళి ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చి ఆయన షెల్ కంపెనీలతో లావాదేవీలు నడుపుతున్నాడు, పట్టుకోండి నేను చెప్పాలి కదా. ఎందుకలా చేస్తాను? వీళ్ళు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఇద్దరు ఆరోపించుకుంటారు. అంటే జనం పిచ్చి వాళ్ళని చేయడము, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉద్రిక్తతలు పెంచడం తప్ప ఇంక ఇందులో ఏమన్నా ఉందా ప్రయోజనం? రైట్ సార్. అంటే వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, లండన్లో జగన్మోహన్ రెడ్డి దిగిన విజువల్స్ను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళినట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేదు, ఆయన దుబాయ్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వని చెప్పేది సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి కదండి. అవునండి. జగన్మోహన్ రెడ్డి ఏమో చీఫ్ మినిస్టర్, తేడా ఉంది అక్కడ. చంద్రబాబు నాయుడు ఏమో ప్రైవేట్ ఇండివిజువల్. చంద్రబాబు నాయుడు అధికారిక హోదాలో లేడు కదండి. మరి ఆ డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? సో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇప్పటికి, ఈవెన్ టుడే. ఆయన ప్రైవేట్ విజిట్లో పోయినా కూడా పబ్లిక్ పనిలో ఉన్నట్టే. చీఫ్ మినిస్టర్ ఇది 24 hours చీఫ్ మినిస్టర్. ఒక కలెక్టరే కాదు, ఒక ఎస్ఐ కూడా జిల్లా విడిచి కలెక్టర్ వెళ్ళిపోతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరికీ. అదే నాగేశ్వర పేట ఇన్ఫర్మేషన్ ఉంటుందా? మీరు చెప్పండి. నేను ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ వేరే పర్సనల్ వాళ్ళు జైపూర్కు పెళ్ళికి పోతాడు, తన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జైపూర్ పెళ్ళికి పోగలడా? కలెక్టర్ పోకూడదు కూడా. కానీ కలెక్టర్ నేను జైపూర్ పోయాను అనుకో పెళ్ళికి, నేను ఎవరికైనా చెప్పాలా? నేను ఫోటోలు రిలీజ్ చేసినాను, నేను మొన్న తిరుపతి పోయాను రిసెప్షన్కు, మా చెల్లె కూతురు, నేను విజువల్స్ రిలీజ్ చేయలే కదా. కానీ అదే నేను ముఖ్యమంత్రి అనుకోండి, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సింపుల్ కదండి. సో అఫీషియల్ పొజిషన్. ఇప్పుడు నేను ఉదాహరణకు అమెరికా వెళ్ళాను రిటైర్ కాకముందు, నేను యూనివర్సిటీకి పర్మిషన్ తీసుకొని అమెరికా వెళ్ళాలి, ఎందుకంటే యూనివర్సిటీ ఉద్యోగంలో ఉన్నాను కనుక. కానీ ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, నేను మళ్ళీ ఎవరికైనా చెప్తాను అమెరికా పోయే ఉంది, నాకు 10 ఏళ్ళ వీసా ఉంది, ఎప్పుడన్నా టికెట్ తీసుకొచ్చి వెళ్ళొచ్చు. నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయ కదా నేను అమెరికా పోయినా అని. ఈయన అమెరికాలో తేలాడు, ఎట్లా తేలాడు అంటే అర్థం. ప్రైవేట్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, పబ్లిక్ ఫంక్షన్ ఇస్ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి ద చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు ద ప్రైవేట్ ఇండివిజువల్. ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు, కానీ ప్రైవేట్ ఇండివిజువల్ కదా. అప్లికేషన్ ఉండదు నీకు. ఆయనకు తెలుగుదేశం కావాలనుకుంటే రిలీజ్ చేయొచ్చు విజువల్స్, కానీ విజువల్ రిలీజ్ చేయలేదు కనుక ఆయన రహస్యంగా తిరుగుతున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు రహస్యంగా తిరుగుతున్నాడు, దొరకడా అండి? కామన్ సెన్స్ కదండి ఇది. పోనీ జగన్ అలా అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలి కదా. కేసు పెట్టి ఇంకో చంద్రబాబు నాయుడు దొరకలేడని ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వాలి కదా. సో అత్తలేని ఆరోపణలకి నేనేం రిప్లై ఇస్తాను? సార్, అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సార్, నక్కా ఆనందబాబు స్టేట్మెంట్ ఇప్పుడే చూశాను నేను. సీఎం జగన్లా విదేశాలకు వెళ్లే ముందు కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు అని చెప్పి, ఇది ఈనాడులో వచ్చిన వార్త. అంటే మరి స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ కండిషన్ చూడాలి, లేకపోవచ్చు కూడా. ఉండుంటే మరి ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడు కదా కోర్టు. అంటే ఏ కోర్టు అంటే అల్టిమేట్ గా కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఉంటాయి. ఆ బెయిల్ కండిషన్స్ లో మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి అని ఉందనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా కోర్టు అనుమతి తీసుకోవాలి. ప్రతి కేసులోనూ కోర్టు ఆ కండిషన్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు కదా. బహుశా చంద్రబాబు నాయుడు నేను చూడలేదు, కామెంట్ చేయలేదు, కానీ ఆ బెయిల్లో ఆ కండిషన్ ఉండకపోవచ్చు. లేకపోతే వెంటనే బెయిల్ రద్దు అవుతుంది కదండి. నీకు బెయిల్ కండిషనే ఉండి చంద్రబాబు నాయుడు కోర్టు అనుమతి లేకుండా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఊరుకుంటారా? ఇమీడియట్ గా కోర్టు ధిక్కారణ నేరం అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది, వెంటనే పాస్పోర్ట్ సీదే అరెస్ట్ చేయొచ్చు కదా. సో కోర్టు అనుమతి లేకుండా ఎట్లా వెళ్తారు? అంత అమాయకులు కాదు కదా. ఖచ్చితంగా బహుశా అంటే నా అంచనా, నేను చూడలేదు, బెయిల్లో కండిషన్ ఉండకపోవచ్చు అని. ఉంటే ఎందుకు తీసుకోరు? సింపుల్ కదండి. కోర్టుకు పోతే జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వదా? చంద్రబాబు నాయుడు మీద ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు కన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు చాలా తీవ్రమైన కేసులు కదా. సో ఇదేమో ఏసీబీ కేసు, అవేమో సిబిఐ ఈడీ కేసులు కూడా కదా. అందువల్ల ఆ చంద్రబాబు నాయుడు కేసులో బహుశా ఇట్ డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ. ఇప్పుడు బెయిల్ కండిషన్స్ కూడా, ఇప్పుడు ఉదాహరణకు 7 years అబోవ్ పనిష్మెంట్ ఉన్న కేసుల్లో అరెస్ట్ ఈజీ, వెంటనే అరెస్ట్ చేస్తారు.
7 years బిలో పనిష్మెంట్ ఉన్న కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, నోటీసులు ఇవ్వాలని, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదని. అందువల్ల ఆ కండిషన్ బట్టి ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా రవిశంకర్ గారు ఏంటి, ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్ కాదు, దే ఆర్ లేట్ డౌన్ రూల్స్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే కోర్టు అనుమతి లేకుండా వెళ్ళాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటే ప్రభుత్వం వాళ్ళది కదా, సింపుల్ థింగ్ కదా, ఏసీబీ వాళ్ళ చేతులు ఉంది కదా ఇంకా. సో ఏసీబీ కోర్టుకు వెళ్ళి ఇంకో మీరు ఇచ్చిన బెయిల్ కండిషన్లో చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళకూడదని ఉంది. ఆయన వెళ్ళాడు అంటే వెంటనే బెయిల్ రద్దు చేస్తారు కదా. బెయిల్ రద్దు చేసిన మరుక్షణం చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి సరెండర్ కావాల్సిందే కదా. సరెండర్ కాకపోతే ఇంటర్పోల్ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు కదా. అందువల్ల ఇవి రాజకీయపరమైన అంశాలు కాదు, చట్టం న్యాయం పరిధిలో ఉన్నాయి. అందువల్ల ఇద్దరు నాయకులు విదేశాలకు వెళ్ళడం పైన అనవసర వివాదం, పొలిటికల్ విమర్శలు చేయొచ్చు. ముఖ్యమంత్రిగా ఉండి ఈ సమయంలో పోవచ్చా, 15 రోజులు పోవచ్చా, 10 రోజులు పోవచ్చా, రాష్ట్రంలో అల్లకల్లోలం ఉంది కదా, దానికో ఆన్సర్ ఉంది. అల్లకల్లోలం ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉన్నారు ఇప్పటికీ, ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ డీజీపీతో సహా అందరు అధికారులను ఈజీ మార్చిందే కదా. సో బట్ నార్మల్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇవి పొలిటికల్ క్వశ్చన్ అడగచ్చు. కానీ విదేశాలకు వెళ్ళడం పైన అనుమానాలు వ్యక్తం చేయడంలో అర్థం లేదు.